టీచర్ వస్తున్నట్టుందిగా. కవిత టీచర్ నమస్తే టీచర్. అర్త టీచర్ నమస్తే, బాగున్నారా? నేను బాగున్నా టీచర్. ఏంది టీచర్ కనీసం స్కూల్కి వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు. మీరేమైనా చేసిరా టీచర్? నేనేం చేసిన టీచర్, పొద్దుగాల వంకాయ కూర చేసిన, కానీ ఫస్ట్ రోజు కదా అందుకోసం అనే బాక్స్ పెట్టుకురాలే. టీచర్ నేను అడిగేది అన్నం కూరల గురించి కాదు, మీరు నన్ను అడిగిరు కదా ఫోన్ చేసిరా అని, దాని గురించి అడుగుతున్నా. ఓ ఫోన్ ముచ్చట్నా టీచర్? మీరు ఎప్పుడు నన్ను ఏం కూర వండుకొచ్చినావు అని అడుగుతారు కదా, ఆ ఉద్దేశంతో ఇట్లా మీరేమైనా చేసిరా అని అంటే నేను కూర ఏమో అని అనుకున్నా. ఊకో టీచర్, ఫస్ట్ రోజే నేను కూర అడుగుతానా? సరే కానీ అంత మంచిదేగా. అంత మంచిదే టీచర్. పాప ఈడ ఎండ బాగా కొడుతుంది, పల్లెకి పోకుండా మాట్లాడదాం. అబ్బా 2 నెలలు ప్రశాంతంగా ఉండే టీచర్. అవునా? ఇప్పుడేమైంది టీచర్? ఏమైందా, స్కూల్స్ ఓపెన్ అయినాయి, పోరగాళ్ళతోటి టార్చర్, ఒక్క మాట ఒకళ్ళు వినరు. అవును టీచర్, నా మాట అయితే ఇంకెవ్వడు వినడు. పాప కర్రీపూరి నీకు నా ఎంబడి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వే మడుస్తున్నావు, మళ్ళీ నన్ను అంటావేందిరా? రా రా అంటున్నావు ఏందే పోరి? అనకపోతే నీకేమైనా భయమారా? ఎందుకు అనొద్దు? ఎందుకు అనొద్దా? నీకన్నా నేను ఏజ్లో పెద్దోన్ని, హైట్లో పెద్దోన్ని, కేజీలలో కూడా పెద్దోన్ని, ఎందుకంటావే పోరి? అయితేందిరా, నువ్వు నా క్లాస్మేటేగా, అందుకే అంటున్నా. వషే కర్రదానా, క్లాస్మేట్ అన్నావు కాబట్టి కనికరించి ఇచ్చి పెడుతున్నా, లేకపోతే నేను కాలేజీలు ఇరగొట్టి ఎన్నో పడేసేటోని. నా గురించి నీకు తెలియదు. నడు నా ఇంకా బడికి. ఏ పోరి, ఎంతసేపు గుంజుకురావాలనే? అప్పటి నుంచి అడుస్తున్నావు. ఏషాని ఇడిచిపెట్టేది వెళ్ళిపోతుంది. వద్దే ప్రియాంక, మళ్ళీ అమ్మ మనల్ని తిడుతుంది. ఎట్లనో అట్లా తీసుకోవదంపా. ఏం తీసుకోవడేమో అని పో. ఏ నడివే పోరి, తీసుకోయి బడిలు ఎత్తేస్తే అయిపోతుంది. రాను అనుకో 2 గుద్దుతా. నడే రావని ఎండాకాలం సెలవు వినడం మంచిగా దొడ్డాయి. అవునే కర్రీపూరి, ఈ పోరి ఇప్పుడు ఎన్నో క్లాస్ పోతుంది? మనం ఎంత? 2, 5. అది కూడా అంతే. అనిల్గా ఏమో దొడ్డు గిడ్డ అంటున్నావు, ఈ బలుగుతుంది బడ్డు పడుకో. అయ్యో సెలవులలో మీ అమ్మమ్మల ఇంటికో చుట్టాల ఇంటికో పోయినట్టున్నావు, మామిడి పళ్ళు అవి తిని పక్క దొడ్డైనావు, అందుకే అట్లా అన్నా. అరే చిన్న, మళ్ళీ వచ్చినట్టు అవుతుందిరా. వాడుకో ఇప్పటికే 2-3 సార్లు అయినావు. అంతగా ఏం తిన్నావురా? అరే ఏమోరా, ఏం తిన్నానో గుర్తులేదు. రాత్రి మత్స్యం ఏరిరా, వాళ్ళు ఏమేమో వేసిరు. కంపు పాడుకో, రాత్రి అంతా అయినా తినొస్తావు, పొద్దుగా కంపు లేపుతావు. నడు ఆదరేసుకుని పోదు కానీ. బా కాళ్ళు మస్తు గుంజుతున్నాయి. అయితే నన్ను చేయమంటావురా? జర ఎత్తుకోరా అబ్బా, జర పుణ్యం ఉంటుంది. నన్ను నేనే మోసుడు ఎక్కువ అంటే ఇంకా నిన్ను ఎత్తుకోవాలి. అదేదో నా పెళ్ళికి బడికి వచ్చినట్టు చేసినావు. పారా పడుకోపా. నేను రానుపో, నాకు కడుపున వస్తుంది. అబ్బా నాకు కూడా వస్తుందిరా, పులిహోర టైట్ గా తిన్నా. అబ్బా మస్తు జరుండే పోరి, ఇద్దరికి ఒకసారి ఎట్లా వస్తాయి? అది కూడా కరెక్టే, ఇద్దరికి ఒకటేసారి ఎట్లా వస్తుంది?
ఎట్లనొస్తుందా బడికి పోబుది కాకపోతే అందరికి అట్లనే వస్తుంది. అబ్బా అంటే దొంగ మాటలు నాకు నిజంగానే నీకు వచ్చినారా నడు బడికి. అరే కిషోర్గా ఎండాకాలం సెలవు వేసుకోవడం మంచి గట్టిగా అయ్యారు. అబ్బా నాకు బడికి రావద్దు అయితే లేదురా. నాకు కూడా మస్తు కాలు కుదురుతున్నాయి. మరి పోదాం పరి రా ఏడికైతే అడిగైంది. ఫోర్ని కట్టెతలు గుచ్చాలి అడుగుర్రా. ఇదే ముందుకి సార్ టీచర్ కాడ. అబ్బా ఎవ డోర్లీలో కొట్టిరేవో కాడ. అరే గుంజురా రే టీచరా టీచరా టీచరు అబ్బా టీచరు అరే మీరు మస్తు నవ్వుతుర్రు కానీ మనం ఇన్ని రోజులు ఏం సెలవులు పోయినా తెలుసారా? నీ ఎవరికి కూడా తెలియదారా? సమ్మర్ అంటే ఏంటిది? సమ్మర్ అంటే నాకు తెలియదురా. నాకు ఎక్కడికి తెలుసు. సమ్మర్ అంటే చలికాలం. చలికాలం రాదా? టీచర్ వచ్చింది. మీ సంగతి చెప్తారా? టీచర్ రాలేదురా మీరు ఆడుకోరి. టీచర్ టీచర్ నాకే తెలుసు. టీచర్ నిజంగానే వస్తుందిరా. అరే అవును రే మీ సంగతి చెప్తాగురా. గుడ్ మార్నింగ్ టీచర్. Good morning. Sit down. థాంక్ యూ టీచర్. Stand. గుడ్ మార్నింగ్ టీచర్. Sit. థాంక్ యూ టీచర్. Stand. గుడ్ మార్నింగ్ టీచర్. Sit. థాంక్ యూ టీచర్. Sit. గుడ్ మార్నింగ్ టీచర్. Sit down అంటే నిల్చున్నారేంద్రా? Sit down అంటే నిల్చున్నారు. కూసోమంటే నిల్చున్నారేంద్రా? అరే అంగని లాగేదిరా. టీచర్ సరే గాని గిన్నె ఒకటే తెచ్చుకున్నావు, నీ బ్యాగ్ ఏది? నేను తిననీకి వస్తా నీకు తెలుసుగా టీచర్. దున్నపోతుగా నీకు బడికి వచ్చేటప్పుడు గిన్నె గుర్తు వస్తుంది కానీ బ్యాగ్ గుర్తుకు రాదా? అవునరా వీళ్ళందరూ బడ్రెస్ వేసుకొచ్చిర్రు, నువ్వేంద్రా కద్దరంగా వేసుకొని వచ్చినావు? ఏమో టీచర్ మొన్న మా అయ్య ఎలక్షన్లో తిరిగినప్పుడు కుట్టించుకుండు. మరి నువ్వెందుకు వేసుకున్నావురా మీ అయ్య కుట్టించుకుంటే? బడ్రెస్ కొనేమంటే ఇదే వేసుకోమంటే ఇదే వేసుకొచ్చిన. సంవత్సరాలు మారుతున్నా నువ్వు మాత్రం మారవురా. కూసో.
అటెండెన్స్ తీసుకోరి. ఒరేయ్ అటెండెన్స్ తీసుకుంటున్నా చక్కగా వాళ్ళకుండి. ఈరోజు ఎవరెవరు రాలేరో వాళ్ళ సంగతి చెప్తా. అమ్మో మనమైతే వచ్చాం రా, మనమైతే వచ్చాం. సప్రేది ఖరీది అమ్మో మనమైతే వచ్చాం రా. టీచర్ బక్క బొక్కల చిన్న ఎస్ టీచర్. అబ్బో బక్క బొక్కలోడు బగ్గనే దొడ్డండి కదా టీచర్. అవును కదా. రెండు జుట్ల కిషోర్. ఎస్ టీచర్. అరే ఒకసారి నువ్వు లేవురా. అరే 3వ తరగతి దాకా నువ్వు 2 జుట్లు వేసుకొచ్చి ఇయ్యాలేంద్రా ఒక జుట్టు వేసుకొని వచ్చినావు. అయ్యో టీచర్, అప్డేట్ అయిన టీచర్. ఎప్పటికొకటే తిరుగుతా అనుకున్నారు టీచర్. అబ్బో మరి 5వ తరగతిలో ఏం వేసుకొస్తావురా? అయ్యో టీచర్, 5వ తరగతిలో ఆయనతోనే ఉండదు. మరి ఎక్కువ ఉసిపోయింది, ఇంకోరు ఎక్కువ ఉంది అంగికి. ఏం చేయమంటారు టీచర్? నిన్న మా అమ్మకు బడి ఉందని చెప్పంగానే మా అమ్మ దబాబా పిండి ఎండేసింది. నేను పొద్దుగాల లేచి దుడక గుంజంగానే సగం చెక్క అటు పోయింది, సగం రెక్క నాకు వచ్చింది. మీరు ఏడో తిడుతారా అని దబాబా వేసుకొని వచ్చిన. అబ్బో నీ సోకు సైకిల్ దొక్క కదరా. ఎన్ని మారినా ఆ లంగ మాత్రం మారదు. జరా వచ్చే సంవత్సరం అన్న ఆ లంగ మార్చి షెడ్ వేసుకోరాదురా. మేడం మీరు తీసుకోర్రి. బోకెల పరశురాములు. టీచర్ బువ్వ ఎప్పుడు పెడతాడు టీచర్? అరే మొద్దు సన్నాసి, బువ్వ మధ్యాహ్నం పెడతారు కానీ ఫస్ట్ హాజరు వలకురా. ఏందేమో పో. బువ్వ వంట పెట్టరు ఏం పెట్టరు, అదైతే వాళ్ళకాలి. ఎస్ టీచర్ పో. పందికొక్కోనికి ఎప్పుడు బువ్వనే కావాలి. తాళ్ళపల్లి సునీల్. సునీల్ కాదు మేడం, ఆయన పేరు అనిల్. తాళ్ళపల్లి అనిల్. అయ్యో నేనే 2 నెలలు అవుతుందిరా పలక. నో టీచర్. ఆ? నోనా? నో ఏంద్రా? ఇగో మేడం విని అన్ని గివ్వే, అన్ని ఎక్స్ట్రాలే. అరే 3వ తరగతి దాకా నేను క్లాస్ టీచర్ని కాబట్టి బతికిపోయారు. ఇప్పుడు 4-5 తరగతులకు ఈ టీచరే మిమ్మల్ని పొట్టు కొడుతుంది. మేడం మీకు ఈ తరగతుల గురించి తెలియదు కదా, ఒక్కొక్కడు ఒక్కో రకం. ముందు తెలుస్తుంది మీకే. చెప్పవేంద్రా? నో అంటే ఏంది? ఇంకా నీకు మొత్తం తెలియదు టీచర్. వీళ్ళందరూ రాసింది నేను రాస్తే గా టీచరే కాపీకి వచ్చాము రాని నన్ను పొట్టు కొడుతుంది. అందుకని వీళ్ళందరూ ఇస్తున్నారుగా. నేను నో అన్నా. అరే ఇడియట్, ఎస్ అనాలి ఓకేనా? అవన్నీ కాదు. 6 తర్వాత వస్తుంది చూసినావా టీచర్? గాయస్సా కాదురా, టీకి ముందు వస్తుంది చూసినావా? గాయస్సు. అయితే టీకి ముందు వచ్చే ఎస్ టీచర్. మేడం వీనితోటి బాగా కష్టమే ఉన్నట్టుందిగా. అబ్బో బాగానే కష్టం మేడం, వాడు ఎప్పటికినాడు. వాని సంగతి నేను చెప్తా కదా. బుగ్గ శ్రావణి. ఎస్ టీచర్. ఓ పిల్ల, రిజిస్టర్లా మీ నాయన పేరు ఎక్కియలేదేంది? ఏంది మీ నాయన పేరు? 7 Hills టీచర్. శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం. ఏం చెప్పేవరా? అదేం పేరే? గది కూడా తెలియదా టీచరు? ఏడుకొండలు. విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం. మరి ఇట్లా చెప్పక అట్లా చెప్తున్నావేంది? నువ్వు ఇంగ్లీష్ టీచర్ కదా టీచరు, అందుకే ఇంగ్లీష్లో చెప్పిన. అరే ఇంగ్లీష్ టీచర్కు ఇంగ్లీష్ రాదురా, అంతుత్తదే. పోరి ఎన్ని సంవత్సరాలైనా ఈ అజకాలేసి మనవా నువ్వు? ఏ టీచర్, నన్ను కొడితే మంచిగా ఉంటుంది చెప్తున్నా. అబ్బా అట్లనా? ఒకవేళ నేను మ్యాథ్స్ టీచర్ అయితే అప్పుడు ఎట్లా చెప్తావే? మనిషి నాకు బుద్ధి జ్ఞానం సీమునెత్తురు రోషం పౌరుషం మనం అభిమానం ఉండాలయ్యా. మీరు తీసుకోరు మేడం. కుడుముల భూదేవి. ఎస్ టీచర్. తుపాకుల ప్రియాంక. ఎస్ టీచర్. నక్క కావ్య. ఎస్ టీచర్. మౌనిక. కావేరి. రాహుల్. సున్నాల సాయిరామ్. కట్టెమోపుల భిక్షపతి. ఏంది మేడం ఇంతమంది ఆబ్సెంట్ అయ్యారు? అంతే మేడం, ఈ 25 మందిలా 10 మందే వస్తారు. ఒకవేళ ఈ 10 మంది వస్తే ఆ 10 మంది రారు, ఆ 10 మంది వస్తే ఈ 10 మంది రారు. ఒక్కొక్కసారి 25 మందిలా మొత్తమే రారు మేడం. ఏంది మేడం మీ క్లాస్ పోరగాళ్ళు షిఫ్ట్ వైజ్ వస్తారా బడికి? అరే ఎండాకాలం సెలవులల్లా ఏం నేర్చుకుర్రా? చెప్పమంటారా టీచర్? అరే చెప్పమనే గారే అడిగేది, చెప్పు. అందరు ఒకసారి చెప్పమంటారా ఒక్కొక్కరు చెప్పమంటారా?
అందరు ఒకసారి చెప్పుర్రి, నాకు టైం లేదు, పోతా, వేరే క్లాస్ పోవాలి. ఏ లేవుర్రా మేడం ఎత్తుకుంటుంది మనం పాట. రావని మొన్న ఎండాకాలం ఎవరు నేర్పించారు? నేనే కదా మీ అందరు నేర్పించింది. మరి మళ్ళా వాడు పాడతా 1 2 3 జజ్జరక్క జాంపండు జాంపండు అందరి నోట్లే చింతపండు అందరి నోట్లే చింతపండు ప్రభాకర్ వచ్చే పప్పురాకే ప్రభాకర్ వచ్చే పప్పుడాకే సుధాకర్ వచ్చే సూదిచ్చే సుధాకర్ వచ్చే సూదిచ్చే పోషమ్మ గుళ్ళే పొద్దు ఒడిచే పోషమ్మ గుళ్ళో పొద్దు ఒడిచే బర్ల కాడికి పోతే ఎద్దు పొడిచే బర్రకాడికి పోతే ఎత్తుకొడిచే. సూపర్ కదా మేడం, మస్తు జోక్ వచ్చింది. ఇప్పుడు అయితే ఇక్కడ ఆడమంటారా? మీ ముఖం లెక్కనే ఉన్నదిరా. కుసారి కుసారి ఇంకోటి వాడతాడంట. బారి కుసా పాడమంటారు మళ్ళా కూర్చోమంటారు. టీచర్ అయితే మస్తు హుషారు. ఏయ్ గుద్దపూరి ఏం రా పాట నచ్చలే. సరే గాని ఎండాకాలం సెలవులలో ఏం చేసిర్రా? టీచర్ నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా ఇన్ని మామిడికాయలు తిన్నా వచ్చినవా అమ్మ తల్లి, నీకు ఎప్పుడు తిండిలోలేనా? అయ్యో నువ్వు తినవా టీచర్? నువ్వు నాకన్నా బగ్గ తింటావు, ఆ మేడం కూర అనుకొని తింటావుగా. ఏంది మేడం ఆ పిల్ల? అంతే టీచర్. కనీసం రావచ్చా టీచర్ అని కూడా అడుగుతలేవు. మే కమెంట్ టీచర్. కూసాపో, నీ సంగతి చెప్తా గాని. చెప్పినవుచి అరే అనిల్గా, నువ్వేం చేసినావు ఎండాకాలం సెలవులల్లా? నేనా టీచర్? నేను మంచిగా రోజు కడుపు నిండా తిని ఈత కొట్టినా. ఈత కొట్టినవా? ఇంకెవరినన్నా కొట్టినవా? నీకెట్లా తెలుసు టీచర్? నువ్వు కొట్టినాడు నా కొడుకేరా. ముందు ఆ పిల్లగాడే నా తెర వచ్చు టీచర్, అందుకే కొట్టినా. అక్కడి నుంచి ఇదే చెప్తున్నావు, తర్వాత చెప్పు. టీచర్ నేను ఇంటికి పోతా. ఏమైందమ్మాయి? ఈమె కడుపులో నొస్తుందట. అవును టీచర్, కడుపులో నొస్తుంది. మీరు ఆగండి మేడం. ఆమె కడుపులోని వస్తే నీకేమైతుంది? ఏమైందా? ఆమెను తీసుకోయేది నేనే టీచర్ ఇంటికి. అబ్బా సాకు బాగానే చెప్తున్నావు. ఆ మొక్కతే పోతుంది ఇంటికి, నువ్వు కూసో. ఏ పిల్ల, నీ కడుపులో ఎందుకు నొస్తుంది? ఏమో టీచర్, నేనైతే నొస్తుంది. టీచర్ ఏంద్రా బువ్వా పడికొచ్చి ఇంకా బుక్కే తెరవలే గాని బువ్వ కావాలన్నారా నీకు? ఎంతంతా మొత్తం రానట్టుందిగా. రాలే టీచర్, 10 మంది కూడా చక్కగా రాలే. 1 2 3 10 మందే వచ్చిరుగా టీచర్. మరి ఏం చేద్దాం అంటావు టీచర్? మరి వీళ్ళని పంపించి పిలుచుకురమ్మందామా టీచర్? పంపిద్దాం. అరే ఇలా బడికి రాని వాళ్ళు ఎవరెవరా? అయ్యో మేడం, మేమే వచ్చినాం మంచిగా చదివేటోళ్ళము. బుచ్చిగారు రాలే, లచ్చిగారు రాలే. మస్తు మంది రాలే టీచర్. ఇంకా పోతారా మరి? నేను పోతా టీచర్. టీచర్ మా ఇంటికి 6 మంది టీచర్. 10 మంది టీచర్. ఆగుర్రి. నేను పోతా టీచర్ ప్లీజ్. అరే పరశురాములు, అందరు పోతా అని చేయలేవట్టిరు గాని నువ్వేంద్రా పోతా అంటలేవు? అబ్బో బోటమైందిగా టీచర్, నేనేడ పోతా. అరే పందుకొక్కు, నువ్వు ఒక్కని పోయి అందరిని పిలుచుకొని రావాలి. ఏ ఒక్కరు రాకపోయినా కూడా రేపటి నుంచి నువ్వు బడికి రావు. నడు. ఓ అమ్మో, రేపు నుంచి మధ్యాహ్నం పో ఇంటికనే వినాలా? పోతా టీచర్ పోతా. పోయి జల్ది రాపో. టీచర్ జర నేను వచ్చిందాక మధ్యాహ్నం పో వెటకరి. అరే టీచర్ గాని పంపించిందిరా. టీచర్ గా బుడెంకాయ గానికి ఎవ్వరు రారు, అందరని కొట్టి పంపిస్తారు. వీడు నేను పోయి అందరిని తీసుకొస్తాను టీచర్.
ఒక్కని విడిచిపెట్టము ఆడేళ్ళని మొగలు అందరు గుంజుకొస్తాను రాకపోతే కుర్ర కుర్ర ఇళ్ళకి పోయి పొర్రి పొర్రి పోయి అందరిని తీసుకొని రారి. సరే టీచర్ రారా. ప్రియాంక ప్రియాంక లేవు నడు. డాడీ నీకు ఈ స్కూల్కు రావద్దని చెప్పినా ఎవరు పంపించారు? డాడీ మమ్మీ పంపించింది డాడీ. నిన్ను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తా అని చెప్పినాక అది ఎందుకు పంపించింది? దానికి బుద్ధి లేదా? ఎందుకు సార్ ఏమైంది? స్కూల్ ఎందుకు మారుదాం అనుకుంటుర్రు? మేము మంచిగా చెప్తలేమా? మీరు మంచిగా చెప్తలేరని నేను అనలే మేడం. కాకపోతే గవర్నమెంట్ స్కూల్ అంటే చుట్టాల కాడ డ్యూటీ చేసే కాడ చిన్న చూపు చూస్తున్నారు. అయినా గవర్నమెంట్ జాబ్ అని మేడం, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించే కర్మ నాకేం పట్టింది? ప్రైవేట్ స్కూల్లో చదివిస్తా. అయినా ఇక్కడ ఫ్రీగా స్కూల్ ఉన్నాక ప్రైవేట్లో పైసలు కట్టించి చదివించేంత అవసరం ఏముంది సార్? వద్దు మేడం, మాకు ఈ ఫ్రీ వద్దు ఏమొద్దు. సూపర్ సార్ మీరు. తిరగనీకి మీకు ఫ్రీ బస్ కావాలి, ఇంట్లోకేమో ఫ్రీ కరెంట్ కావాలి, తిననీకి ఫ్రీ బియ్యం కావాలి, కానీ ఫ్రీ చదువు మాత్రం వద్దు, అంతేనా? ఇది వద్దన్నప్పుడు అవి కూడా తీసుకోకూరు సార్. మరి వద్దనుర్రి. బస్ ఎక్కినప్పుడు టికెట్కు పైసలు కట్టుర్రి, కరెంట్ వాడుకున్నప్పుడు కరెంట్ బిల్లు కట్టుర్రి, కంట్రోల్ బియ్యాన్ని కూడా పైసలు కట్టే తీసుకోరు సార్. ఎందుకు సార్ తలదించుకుంటుర్రు? గవర్నమెంట్ అంటేనే మనది సార్. ఈ గవర్నమెంటు మనందరి పైసలతో నడుస్తున్నది. పరువు పోతుంది, ఇజ్జత్ పోతుంది అని అనుకోవద్దు. ఇప్పటిదాకా మీరు ఏమన్నారు సార్? నేను ఒక గవర్నమెంట్ జాబర్ని, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుపోయాను అని అన్నారు. అంటే గవర్నమెంట్ జాబ్ కావాలి కానీ గవర్నమెంట్ చదువు మాత్రం వద్దా? అట్లా అనకండి సార్. గవర్నమెంట్ అంటే మనందరిది. డాడీ నేను ఈ స్కూల్లోనే చదువుకుంటా డాడీ ప్లీజ్. సారీ మేడం, గవర్నమెంట్ స్కూల్ గురించి ఇంత మంచిగా చెప్పినాక నేను వేరే ఏ ప్రైవేట్ స్కూల్లో చదివిపా, మన గవర్నమెంట్ స్కూల్నే చదివిస్తా. ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. అమ్మ నువ్వు కూర్చొని చదువుకోపోరా, నేను పోతున్నా. ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని అర్థం చేసుకున్నాను. మీలానే అందరూ అర్థం చేసుకుంటే మా టీచర్లకు అదే చాలు సార్. మేడం వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్. సో గైస్ మా విలేజ్ పడా సబ్స్క్రైబర్స్ అందరు ఇట్లా మంచిగా ఉన్నారా? సో మంచిగా నేను అనుకుంటున్నా. సో మేమైతే మీ దయ వల్ల ఆల్ సేఫ్ అనమాట. సో గైస్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మనకు ఆల్మోస్ట్ 1 million దగ్గర సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ కూడా మంచిగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తుర్రు. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ వీడియో కంటెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ స్కూల్ ఎపిసోడ్స్ 5 or 4 ఎన్నో కంప్లీట్ 5 ఎన్నో కంప్లీట్ చేసినాము. అది లాస్ట్ ఎపిసోడ్ చేసి కూడా 6-7 months అవుతుంది. ఇంకా మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయినాక ఇంకో ఎపిసోడ్ చేద్దామని ఇప్పుడు చేసినాము. తీసిన 5 episodes వేరే లెవెల్ రీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంత పెద్దగా ఉన్నా, మాకు గడ్డాలు మీసాలు ఉన్నా, చిన్న పిల్లలాగా యాక్టింగ్ చేసినా మీరు వాటిని యాక్సెప్ట్ చేసి మాకు సపోర్ట్ చేసిర్రు. నేనైతే దాంట్లో చాలా హ్యాపీ. సో ఆ వీడియోలకు అట్లా సపోర్ట్ చేసిరని మళ్ళొకసారి స్కూల్ కాన్సెప్ట్ తీసుకొని ముందుకు ఒక మంచి బెటర్ వీడియో తీసుకొచ్చినాం. సో ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే కామెడీ కాకుండా మెయిన్ ఫోకస్ ఆన్ గవర్నమెంట్ స్కూల్స్. ఒక అప్పర్ లెక్క గవర్నమెంట్ స్కూల్స్ లేవు, మేము చదువుకున్నప్పుడు లెక్కలు. ఇప్పుడైతే ఎవ్రీథింగ్ అప్డేట్, బుక్స్ కానీ, స్కూల్ డ్రెస్లు కానీ, ఫుడ్ కానీ, అసలు ఎవ్రీథింగ్, ఆ కేరింగ్ కానీ అసలు సూపర్. సో మ్యాక్సిమం ప్రైవేట్ అన్ని అవాయిడ్ చేసి మీ పిల్లల్ని గవర్నమెంట్లో వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మా నుంచి ఒక చిన్న ఉద్దేశం, ఒక చిన్న విషయం మీకు తెలియజేయాలని మేమైతే ట్రై చేసినాం. సో ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని మన్నించండి. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అయితే పక్కా. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే మన వీడియో బూస్ట్ అవుతుంది. సో అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం గట్టి కొట్టు. బాయ్ బాయ్. మంచి ఎపిసోడ్తో మళ్ళీ వస్తాం.